కనీసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఏదో ఉందంట కదే, దాని పేరు మార్చేశారంట కదే గుంట. కనీసం ఎన్టీఆర్ మీద అభిమానం అంటున్నారు, అదన్నా మార్చాలి కదే. మార్చేటప్పుడు కనీసం అభిమానం ఉంది అంటున్నావు, దాన్ని మార్చేశారు. ఎందుకే నువ్వు ప్రశ్నించలేదు? ఆయన లేరనేగా, ఆయన నా మనసులో ఉన్నాడు అంటున్నావు. ఏటి మనసులో ఉండేది? ఏటే మనసులో ఉండేది? బిడ్డ వాల్యూ తెలిసే నీకు? తండ్రి కొడుకుని ఏడు చేసేసావు నువ్వు. ఇప్పుడు డాక్టర్ అయిపోయాడు అంటున్నావు నువ్వు. ఆ ఉసురు తగిలిద్దే. మనం అనుకుంటాం ఘనకార్యాలు చేసేస్తాం, మనకి ఏటి అవ్వదు, ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయని. వెళ్ళిపోయేటప్పుడు లెక్క అప్పచెప్పాలే. ఇటు జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నావేటే? ఎందుకు పొగుడుతున్నావు? ప్యాలెస్ కట్టించాడంటే నీకు కట్టించాడా ప్యాలెస్? ప్రజల ధనంతో కనీసం ఇందాక నువ్వే అన్నావు కదే, ప్రజల ధనం ప్రజలకే అప్పచెప్పాలని ఎన్టీఆర్ ఆశయం అని. మరి నువ్వేందే మరి ఇలాగా చెప్పు, కరెక్టేనా? ఒకరోజు నీకు గుర్తు చేస్తాడు దేవుడు. భగవంతుడు అనేవాడు ఉంటే ఏరగంధానికి నువ్వు చేసిన అన్యాయాన్ని దేవుడు నీకు గుర్తు చేస్తాడు. ఏరగంధం పడిన మనోవేదనకి భగవంతుడు అనేవాడు ఉంటే నీకు శిక్ష చేస్తాడు. టీవీల ముందుకు వచ్చి ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ గురించే కాదే, నీకు జీవితం ఇచ్చిన ఏరగంధం గురించి కూడా చెప్పు. వాళ్ళ కుటుంబం మీద వీళ్ళ కుటుంబం మీద ఎందుకు? ఏరగంధం గురించి ఒక మాట చెప్పొచ్చుగా. నన్ను చేరదీసి ఎన్టీఆర్ దాకా వెళ్ళావంటే ఎవరు చలవా? ఏరగంధం అమాయకత్వం వల్లేగా. మరి ఎందుకే నీతి వాక్యాలు చెప్తావు ఇలాగా? చెప్పమాక. ఎందుకే అని ఎన్నిసార్లు 10 సార్లు అంటున్నానని ఫీల్ అవ్వబాక. నీకన్నా వయసులో పెద్ద నేను, అర్థమైందా? మళ్ళీ దీని మీద కూడా జనాలతో తిట్టించబాక. నీకు ప్రూఫ్లు ఉంటేనే నమ్ముతావు నువ్వు. మాజీ తెలుగు అకాడమీ చైర్మన్ కదా నువ్వు. అన్ని భాషలు వచ్చు నీకు. అన్ని భాషలు వచ్చా? ఏం భాషలు వచ్చు? మనుషుల గురించి తెలుసుకోవడమే రాదు నీకు. భాషలు వచ్చి ఉపయోగమే ఉంటుంది. ఇక నుంచి మాట్లాడేటప్పుడు కొంచెం మంచిగా మాట్లాడవే. వయసు అయిపోయింది, చెప్పాను కదా ఇందాకే, నాకు పండిపోయింది, నీకు ఎండిపోయింది. నువ్వు ఇప్పుడు మాట్లాడి ఏటి ఉంటుంది? ఏటి ఉండదు. ఒకరి మీద పడి ఆడటం ఇక ఆపే. కృష్ణ రామ అనుకుంటూ ఎన్టీఆర్ అంటున్నావు కదా, అన్ని తలుచుకుంటున్నాను నేను అంటున్నావుగా. జనంలో తిరగబాక, ఆయన పరువు తీయబాక. ఇది ఒక్కటైతే నీ స్నేహితురాలు కింద నేను కోరుకుంటున్నానే.